ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను మార్గమును నేను నిన్ను నడిపిస్తాను. ఎంత మంచి మాట చూడండి. పిల్లలు చదువుకోవాల్సిన టైంలో 10th అయిన తర్వాత ఇంటర్ ఏ గ్రూప్ తీసుకోవాలనేది తల్లిదండ్రులైన వారు సరిగ్గా నడిపించగలిగితే అక్కడ మంచి బేస్మెంట్ పడుతుంది. ఇంటర్ అయిన తర్వాత దేనిలో ఏ చదువులో ఏ డిగ్రీలో జాయిన్ చేయాలనేది, ఏ బ్రాంచ్ లో జాయిన్ చేయాలనేది తెలుసుకుంటే, కరెక్ట్ వే తెలుసుకోగలిగితే మంచి పునాది వేయబడుతుంది. నడిపింపబడటం అనేది చాలా ముఖ్యం. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేనే చాలా చక్కని మాట. మళ్ళీ ఒకసారి చదువుదామండి. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాడు. త్రోవ తెలియకపోతే ఎంత కష్టమో, ఎంత వేదనో. సరైన త్రోవలో నడుస్తుంటే ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అది ఆనందమే. మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు తెలియకుండానే తప్పు మార్గంలోనికి వెళ్తా ఉంటాయి. అలా వెళ్ళకోకుండా ప్రతిదినం, అయ్యా ఈ రోజు నేను ఏ విధంగా నడవాలో నా చేయబట్టుకుని నన్ను నడిపించయ్యా, నేను ఏం వినాలో, ఏమి నాకు బోధింపబడాలో నీవే నాకు బోధించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. తద్వారా మన జీవితాన్ని సంతోషంగాను, ఆత్మీయంగాను, ప్రయోజనకరంగాను మార్చుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఫలింప చేయును గాక. ఆమేన్.